నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు అనే ఆజ్ఞ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే సహజంగా మనకు ఉండదు కాబట్టి. ఏకాడికి మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎదుటోడు ఏమన్నా అయిపోని మనకు అనవసరం. అప్పుడప్పుడు విశ్వాసుల్లో కూడా చూస్తుంటాను నేను. నాకు కొంచెం ఆకలి అవుతుందమ్మా తినొస్తానంటే 2 ముక్కలు ప్రార్థన చేసిపోనియా అంటారు. బాగా ఆకలి అవుతుందమ్మా అన్నం తినొస్తానమ్మా అంటే 2 ముక్కలేనా? 2 ముక్కలే చెప్పింది నేను ప్రార్థన చేయండి. నాకు అప్పుడు కనపడుతుంది వాళ్ళల్లో ఒరిజినల్గా ఇది ఆదాము సరుకు అని. ఒరిజినల్గా వీళ్ళు ఆదాము సరుకురా బాబు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇది పాపం రాకముందు ఆదాము కాదు, పాపం వచ్చినాక ఆదాము సరుకు అన్నమాట. పిల్లలు కూడా చూడండి, పాపం వాళ్ళు చేసినాక పుట్టారు. పిల్లరా, దేవుడు ముందే వాళ్ళ గర్భఫలం ఇవ్వచ్చుగా, పాపం చేసినాక ఎందుకు ఇచ్చాడు అన్నది ఒక ప్రశ్న. దాని మీద మళ్ళీ ప్రత్యేక ప్రసంగం చేయాల్సి వచ్చింది. నేను దాన్ని చెప్పదలుచుకోలేదు. ఈసారి ఇప్పుడు నేను చెప్తా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, కొంచెం పెద్దగా చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం ప్రయాణం చేస్తానే ఉంది. కాబట్టే పొరుగువాడిని ప్రేమించటం మానేసి తనను తాను ప్రేమించుకోవటం. ఫస్ట్ ఆదాము ఎవరిని ప్రేమించాడు? హవ్వను ప్రేమించాడు, తనను త్యాగం చేసుకున్నాడు. పాపం ఎంటర్ అయిన తర్వాత ఆమెను అడ్డం పెట్టి తను ప్రేమించుకోవటానికి బయలుదేరాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి మనిషి తనను తాను ప్రేమించుకోవటమే మెయిన్గా, తర్వాత మిగిలింది. దేవుడు అంటాడు, అది నా తత్వం కాదు, అది నా తత్వం కాదు. నా తత్వం ఏంటంటే ఇతరులను ప్రేమించి వారి కోసం అవసరమైతే నన్ను నేను ఆహుతించుకోవటం. నేను నా కొరకు కాదు, అనేకుల కొరకు ఇతరులను ప్రేమించి అవసరమైతే వాళ్ళ కోసం నన్ను నేను బలి చేసుకోవడానికి ఇష్టపడటం నా తత్వం అంటాడు. నీ తత్వానికి ఓ దండం నాయనా, మా వల్ల కాదు. ఈ సమాజంలో బతకాలంటే ఎవడు సోపాడు చూసుకోవాల్సిందే, ఎవడు తిప్పలవాడు పడాల్సిందే. నువ్వు చెప్పిన మాటలిని అందరినీ ఉద్ధరిద్దామని బయలుదేరితే తలా ఓ బొచ్చ తీసుకొని ధర్మం ధర్మము అమ్మా ధర్మం అనుకుంటూ తిరగాలి. బాలే చెబుతున్నావు దేవా. సమాజ ధోరణి. దేవుడు అంటాడు, అది మానవతత్వం, దుష్టత్వం, స్వార్థపరత్వం. ఒరే, నాది దైవత్వం. నా తత్వాన్ని నువ్వు సాధన చేసావనుకో, సమృద్ధి నువ్వు పొందటమే కాదు నాయనా, దాన్ని సమృద్ధిగా సంతుష్టిగా అనుభవించగలుగుతావరా అంటాడు దేవుడు. స్వార్థపరత్వానికి పోయి కొప్పేసుకుంటావురా నువ్వు. నా తత్వానికి భిన్నంగా నువ్వు అడుగులేసి కొప్పేసుకుంటావు, కానీ అనుభవించలేవు నాయనా ఆనందంగా. నా తత్వాన్ని అనుసరించి ఇతరుల మేలు కాంక్షించినట్లయితే నువ్వు పొందటమే కాదు, నీ వల్ల ఇతరులు పొందటమే కాదు, నీకు అందింది తృప్తిగా అనుభవించగలుగుతావు కూడా అంటాడు. అందుకే గతంలో చాలాసార్లు నేను ఉపదేశంలో చెప్పా, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏది అడిగినా నీ సొంతానికి గాక ఇతరుల ప్రయోజనాన్ని ఆకాంక్షించి అడుగు, దేవుడు సంతోషపడతాడు అని చెప్పా. ఉదాహరణకి, నువ్వు ఏదన్నా అడుగు దేవుణ్ణి, న్యాయంగా అడుగు, ఇస్తాడు. అయితే అందులో నీ స్వార్థం ఉందా, లేకపోతే ఇతరుల మేలుందా? దేవా నాకు జాబ్ ఇవ్వవా, కష్టపడి చదివా నాకు ఉద్యోగం ఇవ్వవా, దేవా పొలం వేసా బాగా పంట వచ్చేటట్టు చేయవా, రవ్వా వ్యాపారం చేస్తున్నా బాగా లాభాలు వచ్చేటట్టు చేయవా. దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు, కుమారా దేనికి నా కుమారుడా, దేనికేంది బ్రవ్వా? బతకటానికైతే బాగా లాభాలు ఎందుకు కుమారుడా? స్తోత్రం. బతకడానికైతే బాగా పెద్ద ఉద్యోగం ఎందుకు కుమారుడా? తగినంత మట్టుకు ఇస్తాలే. కాదు తండ్రి, కనీసం 1,00,000 వచ్చేటట్టు చేయి తండ్రి.
లక్ష ఎందుకు నా కుమారుడా? ఇప్పటి కాలపు పరిస్థితుల్లో 20,000 సరిపోతుంది నాయన. 20,000 లక్ష. అవునా? అవును ప్రభా. నువ్వు 2 లక్షలు ఇచ్చినా పర్లేదు ప్రభా. తమరు ఇంకా పెద్ద మనసు చేసుకొని నెలకు 5-6 లక్షలు ఇచ్చినా ఇంక అంతకు మించిన ఆనందం లేదు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఒకటి ఇట్లనే ఒక జోక్ చెప్తా. మనిషి కక్కుర్తి వ్యవహారం ఎట్లుంటుందంటే, ఒకడు బాగా దేవా నాకు కనబడవా, దేవా నాకు కనబడవా, దేవా నాకు కనబడవా అని ఓ దగ్గర కూర్చొని రోజు మొత్తుకుంటున్నాడంట. ఓ రోజు వాడు అదృష్టం పండి టిష్యమని దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. కుమారా, కనబడవా 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 అన్నావు, ఎందుకు నాయనా నాతో ఏం పని? ఇంతసేపు తప్పించావు కదా, ఏం కావాలో కోరుకో నాయనా అన్నారట. వీడికి ఏం కావాలో తెలుసు, వీడికి ధనం కావాలి అన్నాడంట. నాకు ధనం కావాలి తండ్రి అన్నాడంట. ధనం కావాలన్న ఆయన, అలాగే ఎంత కావాలి కుమారుడా అన్నాడంట. ఎంత కావాలి కుమారుడా అంటే కాసేపు అటు ఇటు ఆలోచించి, దేవా అసలు నీ దగ్గర మొత్తం ఎంత ఉందన్నాడంట. అసలు నీ దగ్గర మొత్తం టోటల్గా ఎంత ఉంది దేవా అంటే, టోటల్ చూస్తే మొత్తం లాగేసుకుందామని వీడు. ఇప్పుడు నీకెంత కావాలో అడుగురా అంటే, అసలు మొత్తం టోటల్ నీ దగ్గర ఎంత ఉంది దేవా, దాన్ని బట్టి మనోడు అడుగుదామని. అంటే వాడు అవసరానికి కాదు, పెద్ద ఆయన దగ్గర టోటల్గా ఎంత ఉందో తెలుసుకుంటే మనకి ఎప్పటికీ రాబోయే తరానికి, ఆ తర్వాత తరానికి, ఆ తర్వాత తరానికి మొత్తానికి. మీరైతే దేవుడు నిజంగా ఇస్తానంటే ఎన్ని తరాలకు అడుగుతారండి? ఎన్ని తరాలకు అడుగుతారు? కనీసం 3 తరాలకు అడుగుతారా? 4 తరాలకు అడుగుతారా? అయ్యా, మన బ్రదర్ చేతులు ఎత్తాడు, 7 చూపించి 7 తరాలకు అడుగుతాడు. 7 తరాలకి 7 తరాలకు అడుగుతాడంట. మరి 7 తరాల్లో గుర్తుపెట్టుకుంటారా మనల్ని? పొద్దున అడిగా, మీ నాన్న పేరు ఏంటంటే అందరూ చెప్పారు. మీరు చెప్పండి, మీ నాన్న పేరు ఏంది? ఎవరు నాన్న పేరు వాళ్ళు చెప్పుకోండి. పెద్దవి చెప్పండి, సిగ్గుపడతారు. ఏంది మీ నాన్న పేరు ఏందని అడిగా. చెప్పు, ఏదో మీ నాన్న పేరు చెప్పు. రైట్, చెప్పుకున్నారు. మీ తాత పేరు? మీ తాత పేరండి తెలీదా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. అయిపోయిందా? మీ ముత్తాత పేరు దేవుడికి తెలుసు. మా ముత్తాత పేరు ఎందుకు? ఇంకొకటి, మన తాత పేరు కూడా ఎట్ట తెలుసో తెలుసా? అప్పుడప్పుడు సర్టిఫికేట్స్లో ఏదన్నా అర్జీలలో మన పేరు పెట్టి, లేదా మన నాన్న పేరు మీద ఏమైనా తీసుకొచ్చేటప్పుడు ఫలానా పేరు, దాని తర్వాత సన్ ఆఫ్ ఫలానా అంటారు కదా. ఆ సన్ ఆఫ్లో మన నాన్న బయోడేటా విషయంలో సన్ ఆఫ్లో వాళ్ళ డాడీ పేరు వచ్చింది, అట్ట తెలుసు మనకి. అంతవరకే కానీ డాడీ అసలు మన తాత ఎంత పనుడు, మీ నాన్న ఏమాత్రం పనుడు అని ఎప్పుడని అడిగా, వాడు ఏం పనుడైతే మనకెందుకు, అనవసరం. ఇప్పుడు మన డాడీ మనకు ముఖ్యం. ఏమండి, మీ నాన్న మీ తాత, ముత్తాతగా నీ పేరే వాడికి తెలియదే. మరి 7 తరాలకు సంపాదించి కొప్పేస్తే 3వ తరం ఓడే నీ పేరు పట్టించుకోలేదే. అసలు 7వ తరం ఓడికి నువ్వు ఎవడో తెలిసిద్దా? ఒక జోకు, స్తోత్రం, తెలీదు. అయినా అవకాశం ఉంటే 7 తరాలు కాదు, ఇందాక అన్నట్టు 14 తరాలకు లాగుదామని చూస్తూ ఉంటారు. అబ్బా, ఆహా, ఎన్ని తరాలకి? 14 తరాలకి. ఒక్క మాట, అసలు ఎన్ని తరాలకైనా నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నీకు 20,000 సరిపోద్ది అనుకో, నువ్వు 60,000 జీతం ఎందుకు అడుగుతున్నావు దేవుడిని?
సరే నీకు 30 ఏళ్ళు సరిపోయిద్ది, నీకు 1,00,000 ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి అంటే అడగటం తప్ప శాలేమన్నా? నేను ఎందుకన్నాను తప్పని? ఎంత మాత్రం కాదు. 1,00,000 కాదు, 2,00,000 అడుగు. 2,00,000 కాదు, 10,00,000 అడుగు దేవుణ్ణి. దేవా, నెలకు నాకు 10,00,000 అను. అయితే షరతు, ఇది ఎందుకు నా కుమారుడా అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, దీనులు, అభాగ్యులు, దిక్కులేని వారు, ఆకలి దప్పులతో ఉన్నవారు లక్షల కొలదిగా ఉన్నారు తండ్రి. నా కడుపుకు అంత తిని, నాకు వస్త్రానికి అంత తీసుకొని, నా నీడకంత ఏర్పాటు చేసి, మిగిలిందంతా ఇతరుల కొరకు త్యాగం చేయాలని నేను అనుకుంటున్నానయ్యా. నశించిపోతున్న ఆత్మలకు రక్షణ సువార్త చెప్పాలంటే, ఆ సువార్త వ్యాప్తి చేయడానికి కావలసినటువంటి పరికరాలు, వ్యక్తులు, వారి పోషణ, బోల్డంత వ్యవహారం. సువార్త ప్రకటన జరిగితే అనేక ఆత్మలు రక్షించబడతాయి నరకం నుంచి. అది జరగాలంటే అనేక మంది త్యాగం చేయాలా, వెళ్ళాలా, ప్రకటించాలంటే ఆర్థిక సహాయం కావాలి. నేను చేస్తా దేవా. నీ పని చేయడానికి, ఆత్మలకు రక్షణ, దీనులకు సహాయం చేయటానికి నా చేతులు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంచవా ప్రభు అని అడుగు. నా చేతులు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంచవా అని అడుగు. ఆమెన్ అంటాడు ఆయన. చేతులు సమృద్ధిగా ఉంచవా అని అడిగేటప్పుడు ప్రస్తుతం నీ దగ్గర ఉన్న కొంచెంలో నుంచి ఇతరులకు త్యాగం చేయటం మొదలుపెట్టు. అది చూడాలి ఆయన. అసలు నీకున్న కొంచెంలోనే నువ్వు ఇతరులకు సహాయం చేయటం మొదలు పెడితే ఆయన అన్యాయస్తుడు కాదు. తనకున్నదే కొంచెం అయితే ఆ కొంచెంలో ఎదుటి వాళ్ళకి కూడా ప్రేమించి వాళ్ళకి సహాయం చేస్తుంది నా కుమార్తె, వాళ్ళకి సహాయం చేస్తున్నాడు నా కుమారుడు, వీడిది ఎంత మంచి బుద్ధి, మీది ఎంత మంచి బుద్ధి అని ఆ తండ్రి నన్నెరిగి నీ చేతులకు ఎప్పుడు పుష్కలంగా ఉండేటట్టు సమృద్ధినిస్తాడు ఆయన. పెద్దోళ్ళు సామెత చెబుతుంటారు, చిమ్మే చలం ఊరతా ఉంటుందని, వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు అని. వాస్తవమే. అది దాచిపెట్టుకుంటే అది మన వరకే, మనతోనే. ఇతరులకు కూడా మన దానిలో దానం ఇస్తే అది ఖచ్చితంగా దీవించబడుతుంది. నువ్వు డబ్బు అడుగుతున్నావా? ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు? సంతానాన్ని అడిగావు, ప్రభువా నాకు కుమారుణ్ణి కుమార్తెని ఇవ్వా అంటే గొడ్రాలు అనిపించుకోకుండా సంతానవతి అనిపించుకోవటానికే? లేకపోతే ముసలితనంలో సరుకు అయిపోయిన తర్వాత నిన్ను చూడటానికే? నో. అన్న అడిగినట్టు అడగాలి. నాకు ఒక మగబిడ్డనివ్వు, నేను నీ కొరకు వాడిని పెంచాలనుకుంటున్నాను అని. నువ్వు ఏది అడిగినా నీ లోపలి ఉద్దేశం ఏంటి అనేదాన్ని దేవుడు పట్టించుకుంటాడు. సమృద్ధిగా నా పొలము పంటను దీవించు ప్రభువా. ఓకే, ఎందుకంటే నా చేతికి సమృద్ధి వచ్చినట్లయితే అనేకులకు నేను సహాయం చేయాలి. నీ పరిచర్య కూడా నేను తోడ్పాటు అందించాలి. నేను వెళ్ళి ప్రకటించడానికి నాకు సామర్థ్యం లేదు, ప్రకటించే వాళ్ళకి నేను సపోర్ట్గా ఉంటా ప్రభువా, నాకు సహాయం చేయి. కొంతమంది అంటారు, ఇచ్చి మేమంతా నష్టపోయామని. తప్పు. దేవుని కొరకు నువ్వు చేసి నష్టపోవటం అనే చరిత్రే ఉండదు. దేవుడు నీ దగ్గర పొందుకొని నీ కష్టార్జితంలో నుండి ఆయన పని కొరకు వినియోగించి నీకు తిరిగి ఆయన హెల్ప్ చేయకపోతే ఆయన అన్యాయస్తుడైపోతాడు. పొర్రపాటును కూడా అది జరగదు. మీరు కొలుచు కొలత చొప్పున మీకు కొలవబడినో అణిచి కుదిలించి దిగజారున్నట్లు కొలవబడును అన్నది వాక్యం. ఆ మాట ఎక్కడుందో చూసారా? సువార్తలో ఉంది. సరే, ఇప్పుడు దేవులు ఆడదాంలే.
నువ్వు దేవుని కొరకు న్యాయంగా కొలిస్తే నిశ్చయంగా నీ కొలవబడిద్ది. ఈరోజు ఒకవేళ జనాలకి మేలు చేసి దేవుని కొరకు చేసి నువ్వు ఒకవేళ అప్పులో ఉండి ఇబ్బందిలో ఉండి కష్టపడుతున్నావేమో, గుర్తుపెట్టుకో, నువ్వు మిస్ అయితే నీ బిడ్డలనైనా దేవుడు దీవించి నీకు ఏది తక్కువ కాకుండా ఆయన లేవనెత్తుతాడు. ఏదో ఒక రకంగా నిన్ను తలగానే నియమిస్తాడు కానీ తోకగా ఉంచడు. అనేకులకు ఇచ్చేటట్టే నిన్ను చేస్తాడు కానీ చేయి చాపే పరిస్థితి నీకు రానివ్వడు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దేవుని ప్రేమను నీలో కలిగి ఉన్నావు కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? వాస్తవం అది. ఏదన్నా అడుగు, ఏం ఆశించి అడుగుతున్నావు? నీ స్వార్థానిక పొరుగువాన్ని ప్రేమించా? నీ స్వార్థానిక దేవుణ్ణి ప్రేమించా? ఇక ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మీ లోపలి ఉద్దేశాన్ని దేవుని ముందు ఉంచండి. నేను ఎప్పుడు అడిగినా ఏదడిగినా ఆ ఉద్దేశం ఏంటో చెప్తా దేవుడికి. లోపలి సంగతి ఏంటో చెబుతా. లూకాసు వార్త 6:30. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. చదువుమా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులను మీ ఒడిలో కొలుతురు. అద్దుకో. అణచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడుందని చెప్పాను. ఏమయ్యా, సాటి మనిషి మేలు కోసం కొంతమంది బాధపడతారు. మేలు చేసి మేలు చేసి గతి పట్టా. నో నో నో, ఏం కాదు, కృంగిపోవద్దు. నీ దగ్గర మేలు పొందినోడు నీకు అన్యాయం చేయొచ్చు, 4 వైపుల నుంచి మళ్ళా నీకు మేలు కలిగిస్తాడు దేవుడు. ఏం డిస్టర్బ్ అవ్వద్దు, ఏం కృంగిపోవద్దు. 4 వైపుల నుండి నీకు మేలు జరిగేటట్టు చేస్తాడు. కానీ నువ్వు మానకూడదు. ప్రార్థన చేయుట యందు విసుకక యుందము అన్న దేవుడే మేలు చేయుట యందు కూడా విసుకక యుందము అన్నాడు. అంటే మేలు చేసేటప్పుడు కూడా విసుగు కలిగిద్ది అన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు జవాబు రాకపోతే విసుగు వచ్చినట్టు, మేలు పొందినోళ్ళు మనకి రివర్స్ గేర్లు వేస్తుంటే చిరాకు పుట్టి సేదరేసి విసుగు వచ్చింది. ఒక్కోసారి మనం మంచి చేసి మనకు చెడు ఎదురయ్యి తీర్మానాలు చేస్తుంటాం ఆవేశంతో. ఏమన్నా తెలుసా, ఇంకెవడికి చేయకూడదు, నేను అస్సలు నేను ఇంకా అసలు నేను ఎవరికి చేయను. అట్లా అనకూడదు అక్క. మనం దేవుని ప్రేమ లేదు నీ బాబు, నేను ఎవరికి చేయను. ఇంక నేను అంతే, నా మనసుని గుండె బండ చేసుకుంటా, రాయి చేసుకుంటా. దేవుడు సైలెంట్గా గమనిస్తుంటాడు. బండ చేసుకుంటా, రాయి చేసుకుంటా. ఎందుకురా విసుక్కుంటావు తల్లి? ఎందుకు నాయనా విసుక్కుంటావు? విసుక్కోవద్దు, పర్వాలేదు. వాడు కృతజ్ఞత చూపకపోతే ఏం పోయింది? నీ దగ్గర మేలు పొంది వాడు నీకు ద్రోహం చేసినా నువ్వు మేలు ఉత్పత్తి చేస్తానే ఉండు, మేలు ఉత్పత్తి చేస్తానే ఉండు. అప్పుడే నీవు నాకు కుమారుడువై ఉంటావు, నాకు కుమార్తెవై ఉంటావు. చుట్టూ బలురక్కసి చెట్లు ఉన్నంత మాత్రాన వల్లి పద్మం కూడా బలురక్కసి అవతారం ఎత్తదు. చుట్టూ 100 బలురక్కసి చెట్లున్నా వల్లి పద్మంగానే ఉంటుంది. అట్లాగే నీ చుట్టూ ఇబ్బందికరమైన మనుషులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నున్నా నీ నైజం మారకూడదు. అది గమనిస్తాడు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగా మారిపోతుందా? లేకపోతే ఈ కఠినాత్ముల మధ్య సున్నితమైనటువంటి వల్లి పద్మము వలె నా బిడ్డ ఉన్నాడా అనుకుంటాడు ఆయన. వాళ్ళు నీ గాయాలు చేయొచ్చు. వల్లి పద్మమా,
వాళ్ళు నీ గాయాలు చేయొచ్చు. వల్లి పద్మమా, వల్లి పద్మమా, వాళ్ళు నీ గాయం చేయొచ్చు, గాయపడు. కానీ నువ్వు ముళ్ళు మొలిపించడం మొదలు పెట్టవాకు. నువ్వు తిరిగి గాయాలు చేయాలి అనుకోవాకు. సహించు. అప్పుడు అంటాడు పరమగీతం 2లో, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మా అబ్బాయి ఉన్నాడే, వాడు శాలేవరాజా, రక్కసుల వంటి మనుషుల మధ్యలో వల్లి పద్మలాగా ఉంటాడు మా వాడు అనుకొని ముచ్చటపడాల పెద్ద ఆయన. కొంతమంది మా అమ్మాయి ఉందండి, బంగారు కొండండి, అంత అమ్మాయి చుట్టూ తేడాలే, కానీ మా తల్లి మాత్రం ఇంత తేడా చేయలేదండి. మా అబ్బాయి ఉన్నారు చూశారు, అసలు ఇప్పుడు యూత్ ఎట్లున్నారండి, ఎంత చండాలంగా ఉన్నారు. మా వాడు పాపం కాలేజీకి వెళ్ళిందా ఇంటికి వచ్చిందా చుట్టూ వాళ్ళే, కానీ మావాడండి బంగారం అండి, వాడు చాలా పద్ధతిగా ఉంటాడండి అని అమ్మ నాన్న పిల్లలు చెప్పుకుంటారే. అట్లా మనకు ఒక నానున్నాడు, ఆయన చెప్తాడు, షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో బలురక్కసి చెట్లలో నవల్లి పద్మమంటిది, బలురక్కసి చెట్లలో నవల్లి పద్మమంటిది. ముడత మచ్చ కళంకములేనిది, ముడత మచ్చ కళంకములేనిది. యూహిత సైన్య సమభీకర రూపిణేయగు ఈమెయవరు. యూహిత సైన్య సమభీకర. దేవునికి మహిమ. తనకు అన్యాయం జరిగిందని ఇక మొత్తానికి అన్యాయం చేస్తానని బయలుదేరకూడదు. న్యాయమే చెయ్యి. నీకు అన్యాయం జరిగింది అందుకని నువ్వు కూడా అందరికీ అన్యాయం చేస్తాననొద్దు. నువ్వు న్యాయంగా ప్రవర్తించు. అప్పుడు నువ్వు బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మానివి. స్తోత్రం చెబుతారా? కాబట్టి నువ్వు ఏది అడిగినా, ఏది చేసినా, దేవుని ముందు ఏది కోరినా అది నీ స్వార్థమా, ప్రభు పని ప్రజల ప్రయోజనార్థమా? ఈ ఒక్క మాటలో నీ సమస్తం ఉన్నాయి. నువ్వు అడిగే మొత్తం ఉన్నాయి. చూసుకో. నేను చెప్పిన ప్రకారం నువ్వు అడిగావు అనుకో, ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, 10 నెలలకైనా సరే ఆయన కార్యం చేసి తీరుతాడు. అయితే మాట మీద కట్టుబడి ఉండే మనసును సాధన చేయి. ప్రస్తుతం నీకున్న కొద్దిపాటి అవకాశంలోనే నువ్వు ఇతరులను ప్రేమించడం మొదలుపెట్టు. తప్పకుండా నీకు ఇస్తాడు. నీ దగ్గర 10 కిలోలు ఉందనుకో, 2 కిలోలు ఇవ్వు, మొదలుపెట్టు. కొంతమంది ఇవ్వరు, అంతే ఉంటుంది జీవితం కూడా. ఇవ్వాలి. ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న మాట ఒక్కట్లో సమస్త పాపాలు బ్రేక్ అయిపోతాయి. పొరుగువాడిని ప్రేమిస్తే వాడి భార్యను ఆశించాం, అప్పుడేం జరిగిద్ది? వ్యభిచారం ఆగిపోయింది. అట్లా కాకుండా భార్యను ఆశించి పాపం చేస్తే హత్యలు జరుగుతాయిగా. వాడిని ప్రేమించి వాని భార్యను ఆశించడం మానేస్తే వ్యభిచారంతో పాటు హత్యలు కూడా ఆగిపోతాయి, కొట్లాట్లు ఆగిపోతాయి, దాడులు ఆగిపోతాయి, ఒకరినొకడు డబ్బులు ఖర్చు పెట్టి నాశనం చేసుకోవటం అనే ఆగిపోతాయి. ఒక పాపం వెనుక ఎన్ని పాపాలు యాడ్ అవుతున్నాయో చూడండి. ఒక్కదాన్ని బ్రేక్ చేస్తే దాని తాలూకు మిగిలినవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. పక్కవాడి పొలాన్ని ఆక్రమించుకోవటం అనే పాపాన్ని మానేస్తే ఇద్దరు కలిసి స్టేషన్కి పోయేది ఉండదు, ఊళ్ళో కొట్టుకోవటం ఉండదు,
తర్వాత పెద్ద మనుషుల తీర్పు ఉండదు, కోర్టు తీర్పు ఉండదు, మొత్తం బ్రేక్ అయిపోతాయి. ఒక పాపం వెనక ఎన్ని యాడ్ అవుతున్నాయి అవన్నీ బ్రేక్ అయిపోతాయి. సాటి మనిషిని ప్రేమించటం అనేది నేర్చుకో 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 నేర్చుకో. అదే పెద్ద సాధన. వాడిని ప్రేమించు. వాడి దాన్ని ఆశించేటప్పుడు కానీ, వాడిని ద్వేషించేటప్పుడు కానీ, దూషించేటప్పుడు కానీ, తృణీకరించేటప్పుడు కానీ, వాడిని దోచుకునేటప్పుడు కానీ, వాడి ప్లేస్లో ఉండి వాడే నువ్వు, నువ్వే వాడన్నట్టు ఊహించుకో. అప్పుడు నువ్వు చేయగలవేమో చూడు. ఇది నొక్కి 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 చెబుతుంది వాక్యం. నువ్వు ఊహించుకో. దోచుకుంటావా? అదే నీవు దోచబడితే పాప నువ్వు ఎట్ట అల్లాడుతావు? వాడికి నువ్వు చేసిన అన్యాయమే నీకు ఇంకొకటి చేస్తే నువ్వు ఎట్ట ఫీల్ అవుతావు? అటు ప్లేస్లోకి వెళ్ళిపో. వాడిని నువ్వు అవమానకరంగా మాట్లాడుతున్న పై అధికారివని, అరే తురే, ఏ రావాయ్, ఏ అంటున్నావు. వాడి ప్లేస్లో ఉండు. వాని భార్య ముందు వాడికి ఎంత అవమానం. నువ్వు అధికారివి అయితే భార్య ముందు నీ పరిచారకుని అంత తేలిగ్గా మాట్లాడాలా? ఒక్కొక్కడండి అధికార దర్పాన్ని, బిల్డప్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అదేం పాపంలే అనుకుంటారు. లేదు నాయన, రాయబడిద్ది నాయన. ప్రేమ గలవాడివైతే అందరూ నిన్ను గౌరవించాలని కోరుకుంటున్నట్టే వానికి కూడా ఉంటుంది కదండి. 10 మంది నన్ను గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలని. అంటే నీకుండేది వాడికి నీకు ఆకలైంది, నీకు తినాలనిపించింది, వాడికి ఆకలి అయితే వాడికి తినాలనిపించదా? అన్యాయం జరిగితే నీ గుండె బాధపడిద్ది, పొరుగువాడి గుండె బాధపడదా? ఎవడన్నా నీ మీద నిందా ప్రచారం చేస్తే నీకు లబలబలబ కొట్టుకుంటావు. మరి అవతలోడు కూడా అంతే కదా. వాని ప్లేస్లోకి వెళ్ళిపోయి, పోనిండ్రా బాబు, పాప అర్థం చేసుకుంటారా నాయన, పోనిండ్రా, వాని ప్లేస్లో ఉండి ఆలోచించండి, అర్థం చేసుకుంటారా. ఎవరినైనా పొరుగు వాడిని ప్రేమించటం అనేది చిన్న విషయం కాదు, పెద్ద